السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله رب العالمين، والصلاة والسلام على سيد المرسلين نبينا محمد وعلى آله وصحبه أجمعين، أما بعد. أعوذ بالله السميع العليم من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. والشمس సూర్యుని సాక్షిగా, వదుహాహా దాని ఎండ సాక్షిగా. సూర్యుడు ఉదయించిన తర్వాత ఏ వెలుతురు, ఏ కాంతి, ఎండ, ప్రారంభ సమయం, ఎండ కాస్త పెరిగిన తర్వాత చాష్ట సమయం, ఆ తర్వాత మధ్యాహ్నం, ఇవన్నీ కూడా దుహా అనే పదంలో వచ్చేస్తాయి. వల్ కమరి చంద్రుని సాక్షిగా. చంద్రుడు అంటే ఇక్కడ మనందరికీ తెలిసిన విషయమే. రాత్రి మనం ఏదైతే చూస్తామో, కానీ సర్వసామాన్యంగా ప్రారంభ రోజులు ఏవైతే ఉంటాయో, ప్రత్యేకంగా మొదటి రోజు నెలవంక అని అంటాము. అరబీలో హిలాల్ అనడం జరుగుతుంది. మరియు సుమారు ఒక 6 రోజులు గడిచిన తర్వాత సగం నుండి మరింత పెద్దగా అయి 14వ రోజు సంపూర్ణంగా నిండు చంద్రుడు పౌర్ణమి రాత్రిలో మనం చూస్తాము. మళ్ళీ ఆ తర్వాత తగ్గుతూ ఉంటుంది. అయితే చంద్రుడు సూర్యుణ్ణి వెంబడిస్తాడు. సూరత్ యాసీన్లో కూడా ఈ ప్రస్తావన వచ్చింది. అయితే వల్ కమరి చంద్రుని సాక్షిగా, ఇదా ఎప్పుడైతే, తలాహా హా అన్నటువంటి ఈ గమీర్ షమ్స్ వైపునకు వెళ్తుంది, షమ్స్ను సూచిస్తుంది. సూర్యుణ్ణి వెంబడిస్తూ వచ్చేటప్పటి చంద్రుని సాక్షిగా. వన్నహారి పగటి సాక్షిగా. ఇదా జల్లాహా దేదీప్యమానం అంటే వెలుతురును వెదజల్లే. ఇక్కడ మీరు గమనించండి, విరుద్ధ విషయాల ప్రస్తావన ఇక్కడ జరుగుతుంది. సూర్యుడు పగలు ఉంటాడు, చంద్రుడు రాత్రిలో ఉంటాడు. ఆ తర్వాత మళ్ళీ పగలు రాత్రి ఆ రెండిటి సాక్షి కూడా ప్రమాణం కూడా చేయడం జరుగుతుంది. వల్లైలి ఇదా యగ్షాహ రాత్రి ఎప్పుడైతే దానిని కప్పుకుంటుందో, అంటే పొద్దంతా మనం చూస్తాము, సూర్యుడు ఉదయించిన తర్వాత చీకటిని తన్నినట్లుగా అది దూరమైపోతుంది. కానీ మళ్ళీ ఎప్పుడైతే రాత్రి మొదలవుతుందో ఎలా ఏర్పడుతుందంటే, ఆ సూర్యుని వెలుతురుపై ఏదైనా పెద్ద దట్టమైన ఒక చెద్దరు వేయబడింది. ఇక దాని కింద మొత్తం నల్లగా చీకటిగా ఉంది. ఆ రీతిలో ఏర్పడుతుంది. మీలో ఎవరైనా సూర్యాస్తమయం అయ్యే సందర్భంలో ఫ్లైట్లో ఉండి కింద భూమి వైపునకు చూశారంటే మీకు ఈ విషయం బోధపడుతుంది. ఎలాగైతే ఇంట్లో మంచి లైట్ ఉన్నది, మీ రూమ్ వెలుగుతుంది, కానీ మీరు మంచి చాలా దొడ్డుగా మందంగా దట్టంగా ఉన్నటువంటి ఏదైనా బ్లాంకెట్ బొంత పైనుండి వేసుకోండి, ఆ తర్వాత చూడండి చీకటి ఎలా కనబడుతుంది. అయితే వాస్తవానికి యగ్షా క్రమ్ముకొని ఉండడం దానినే అనబడుతుంది. వస్సమాయి వమా బనాహ, వస్సమాయి ఆకాశం సాక్షిగా, వమా బనాహ ఈ మా అన్న అక్షరం రెండు భావాల్లో వస్తుంది.
ఒకటి మా మస్దరియా మరియు మా మౌసూలా. మా మౌసూలా ఏది ఉంటే ఆ ఆకాశాన్ని అద్భుత రీతిలో నిర్మించిన అల్లా యొక్క సాక్షి అని భావం వస్తుంది. వల్ అర్ది వమా తహాహా. వల్ అరబ్ భూమి సాక్షిగా, వమా తహాహా ఇక్కడ కూడా మా మస్దరియా మౌసూలా రెండు రకాలుగా. అంటే ఆ భూమిని మనం సుఖంగా నివసించి ఉండడానికి ఏదైతే సుగమం చేశాడో, చూడడానికి అది సుమారు ఒక గుడ్డు ఆకారంలో ఉంటుంది, గుండ్రంగా సుమారు ఉంటుంది. కానీ అది అలా గుండ్రంగా ఉండడం వల్ల మన కొరకు నివాసానికి అనుకూలంగా లేదు అని మనం అనలేము. మన కొరకు నివాసం అందులో సులభతరం కావడానికి అలాంటి రీతిలో అల్లాహుతాలా దానిని సుగమం చేశాడు. వనఫ్సిం వమా సవ్వాహా. వనఫ్స్ ఆత్మ సాక్షిగా. సామాన్యంగా ప్రతి ఆత్మ అని, కానీ ప్రత్యేకంగా ఇక్కడ మనిషి గురించి చెప్పడం జరుగుతుంది. వమా సవ్వాహ మరియు ఆ మనసును తీర్చిదిద్దిన, ఆ మనస్సులో ఏ ఏ అవసరాలు ఉన్నాయో అవన్నీ సమకూర్చిన ఆ అల్లాహ్ యొక్క సాక్షి. మీరు ఇక్కడ వరకు లెక్కించారా ఒకసారి? ఇప్పుడు మళ్ళీ నేను చెబుతూ ఉంటాను, లెక్కించండి. అల్లాహు తాలా ఈ ఒక్క సూర ప్రారంభంలో సుమారు 7 ఆయతులలో ఎన్ని ప్రమాణాలు చేశాడో లెక్కించండి, మీరు చూద్దాం. నేను చెప్తూ ఉంటాను, మీరు లెక్కించాలి. వశంసి వదుహాహ వల్కమరి వన్నహారి వల్లైలి వస్సమాయి వమా బనాహ వల్అర్ది వమా తహాహ వనఫ్సిం వమా సవ్వాహ. ఎన్నైనాయి ఎవరైనా చెబుతారా? మొత్తం కలిసి 11 అయినాయి. ఎన్ని? 11. వ్యాఖ్యానకర్తలు చెబుతున్నారు, ఖురాన్లోని 114 సూరాలలో ఎన్నో సూరాలలో అల్లాహుతాలా ప్రమాణం చేశాడు, ఎన్నో వస్తువుల ప్రమాణం చేశాడు. కానీ ఒకే సూరాలో 11 వస్తువుల విషయాల ప్రమాణం చేసి ఇంత పెద్ద సంఖ్య ఖురాన్లో ఇంకా వేరే ఎక్కడా కూడా మనకు కనబడదు. అయితే ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం, ఆలోచించవలసిన విషయం అల్లాహు తాలా ఇన్ని ప్రమాణాలు చేసి ఏం చెప్పదలుచుకున్నాడు అని మనం చెవు దగ్గరగా పెట్టి పూర్తి మనస్సుతో శ్రద్ధగా వినాల్సిన అవసరం అవస్ వినాల్సిన మరియు దానిని అవగాహన చేసుకునే అవసరం చాలా ఉంది. అల్లాహు తాలా ఉనికి ఎలాంటిదంటే, అల్లా యొక్క గొప్పతనం ఔన్నత్యం ఎలాంటిదంటే, అతడు ఏ ప్రమాణం చెయ్యకున్నా గాని ఒమన్ అస్దకు మినల్లాహి కీలా, అల్లా కంటే సత్యం చెప్పేవాడెవడు? మరియు అల్లా యొక్క మాటకు తిరుగులేదు. ఒకవేళ అందులో మనం శంకిస్తే మనమే నాశనమైపోతాము, నమ్మవలసిందే. కానీ స్వయంగా అల్లాహు తాలా మానవులకు ప్రత్యేకంగా ఎక్కువ నమ్మకం కలగాలి, ఆ మాటపై భరోసా ఉండాలి, వారు ఆ మాటలో ఏం అనుమానం పడకుండా నమ్మేయాలి అని అల్లాహు తాలా ప్రమాణం చేస్తాడు. ఇంకా మీకు అర్థం కాలేదా? ఒక్కసారి కొంచెం ఊహించండి, ఒక్కసారి ఊహించండి. మన ప్రాక్టికల్ లైఫ్లో గ్రౌండ్ రియాలిటీ ప్రతిరోజు జీవితంలో చూస్తూ మరియు వింటూ ఉంటాము. ఏదైనా కేస్ నడుస్తున్నది కోర్టులో,
ఎంతోమంది ఉన్నారు. అక్కడ ఒక అడ్వకేట్, వకీల్, లాయర్ నిలబడ్డాడు. ఒక వ్యక్తి ఆ బాక్స్లో ఏదైతే ఉన్నాడో అతన్ని గురించి వాదించే అటువంటి ఈ లాయర్, లేదా అతనికి అపోజిట్గా ఉన్నటువంటి లాయర్ నిలబడి, మై లార్డ్, జడ్జ్ గారిని ఉద్దేశించి, చూడండి, ఇతనికి వ్యతిరేకంగా ఒకటి ఈ ప్రూఫ్, రెండవది ఈ ప్రమాణం, మూడవది ఈ సాక్ష్యం, నాలుగవది ఇలాంటి ఈ రుజువు, 4, 5, 6, 7 ఈ విధంగా చెబుతూ ఉంటే అక్కడ ఉన్నవారందరూ ఎలా ఆశ్చర్యపోతారు. అసలు ఇతను చేసిన నేరం ఏంటి? ఇన్ని సాక్ష్యాధారాలు ముందు చెప్పడం జరుగుతుంది. ఇతడు ఏం చేశాడు కావచ్చు, ఏ మాట కావచ్చు, దేనిపై ఇంత ఇంత పెద్ద ఫైల్ తయారు చేసి ఇన్ని ప్రూఫ్లు జమ చేయడం జరిగింది. ఒక చాలా విచిత్రం, అద్భుతం. అక్కడ ఎంతటి మౌనం ఉండి అందరూ ఇక ఏం చెప్తాడో, ఏ విషయమో అన్నటువంటి ఆతృత ఎలా ఉంటుంది. అల్లాహు తాలా ఒకదాని తర్వాత ఒకటి, వశ్శంసి వదుహాహా వన్నహారి వల్లైలి వస్సమాయి వమా బనాహా వల్ అర్ది వమా తహాహా వనఫ్సి వమా సవ్వాహా ఈ విధంగా చెబుతూ ఉంటే, ఓ అల్లా, ఏమి చెప్పదలుచుకున్నావు? ఆ తర్వాత వచ్చే విషయం ఏంటి? అందులో మా కొరకు ఏ సందేశం ఉంది? వినడానికి ఎంతో ఆతృత ఉండాలి. మరియు ఆ విషయం విన్న తర్వాత అందులో యోచించాలి, తఫక్కుర్, తదబ్బుర్ చేయాలి. చేసి ఏ గుణపాఠం ఉన్నదో, అందులో చేయవలసిన పని ఏమున్నదో, మనం నమ్మవలసిన విషయం ఏమున్నదో అది నమ్మి ఆ పని చేయాలి. మరియు ఏ విషయం అందులో మనం వదులుకోవాలి అని చెప్పడం జరిగిందో దాన్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉండాలి. విషయం ఏంటి గమనించండి. ఇన్ని విషయాల ప్రమాణం చేసిన తర్వాత అల్లాహు తాలా ఏమంటున్నాడు? ఫఅల్హమహా ఫుజూరహా వతక్వాహా. దీనిపై ఆయత్ నంబర్ 7లో ఏ ప్రమాణం, ఏ సాక్ష్యం చివరిలో చెప్పడం జరిగిందో, వనఫ్సి వమా సవ్వాహా అని, ఆ నఫ్స్ గురించి అల్లా ఏమంటున్నాడు, ఆ ఆత్మ గురించి అల్లా ఏమంటున్నాడు, దానికి అల్లాహు తఆలా అల్హమ, హా అంటే ఆ నఫ్స్, అల్హమ అంటే ప్రేరణ కలగజేశాడు. అసలు ఇల్హాం అంటే ఏమిటో తెలుసా? గుప్తంగా చాలా సూక్ష్మమైన మార్గాల ద్వారా ఏదైనా విషయాన్ని మనసులో వేయడం. అయితే ఈ ఇల్హాం అల్లాహు తాలా ప్రతి మనిషి యొక్క మనసులో వేసి ఉన్నాడు. ఫఅల్హమహా ఫుజూరహా. ఫుజూర్ ఇక్కడ మనం అనువాదం రాసి ఉన్నది చూస్తున్నాము, చెడు అని. అయితే ఫజర్ అని అంటాము కదా మనం. బహుశా ఇంతకు ముందు కూడా ఎవరో అడిగినట్లు నాకు గుర్తొస్తుంది కొద్ది రోజుల క్రితం. ఫాజిర్, ఫుజూర్, మరి ఈ ఫజర్ నమాజ్ ఇంత మంచి ఆరాధన, దాన్ని ఈ ఫుజూర్, పాపాలు, చెడు, ఈ దీంట్లో సంబంధం ఏంటి? అసలు విషయం ఏమిటంటే, ఫజర్ అని అంటారు పౌ ఫట్నా అని ఉర్దూలో. ఏంటి? రాత్రి చీకట్లను, రాత్రి యొక్క చీకటిని చీల్చుకుంటూ బయటికి వచ్చే అటువంటి ఆ పగటిని అక్కడ ఫజర్ అని అనడం జరిగింది. అయితే ఫజర్ అన్నటువంటి అరబీ ఈ పదంలో ఏదైనా విషయాన్ని, ఏదైనా వస్తువుని పగలగొట్టి చీల్చి అందులో నుండి బయటికి రావడం.
అందుకొరకే భూమిలో ఎప్పుడైతే నీళ్లు వచ్చి ఒక వాగుగా తయారైపోతుందో, వెనుక నుండి తన్నుకొని వచ్చి భూమిని చీల్చుకొని అది బయటికి వచ్చింది. అందుకొరకే ఖురాన్లో కూడా వతుఫజ్జిరల్ అన్హార తఫ్జీరా, ఫజర్ నుండి వచ్చింది. అయితే ఈ ఫుజూర్ అని మరి పాపం, ఫాజిర్ అని పాపం చేసేవాడిని ఎందుకు అనడం జరిగింది అంటే, అతడు అల్లా విధేయతలో నుండి బయటికి వచ్చేస్తున్నాడు. అల్లా విధేయత లోపల ఏదైతే అతను ఉండాలో అలా ఉండకుండా అతడు అల్లా యొక్క విధేయత బౌండరీలోని చీల్చుకొని దాని నుండి బయటికి వచ్చేస్తున్నాడు. అందుకొరకే అతన్ని ఫాజిర్ అని చెప్పడం జరిగింది. అర్థమైందా? ఇక ఇక్కడ విషయం ఏంటి? అల్లాహు తాలా ప్రతి మనిషి యొక్క మనస్సును ఎలా తయారు చేశాడంటే, ఫిత్రత్ అల్లాహిల్లతి ఫతరన్నాస్ అలైహా లా తబ్దీల లిఖల్కిల్లా, బహుశా సూరతు రూమ్ లో ఉంది కదా. ప్రతి మనిషిని అల్లాహు తాలా ఏ స్వభావంపై పుట్టించాడో అందులో తన యజమానిని, తన సృష్టికర్తను గుర్తించి అతన్ని మాత్రమే నమ్మి అతని యొక్క ఆరాధన చేస్తూ అతని ఆదేశ పాలన చెయ్యాలి అన్నటువంటి భావం ప్రతి మనస్సులో ఉంటుంది. కానీ అతని యొక్క పెంపకం ఎలా జరుగుతుందో దానిని బట్టి అతడు అక్కడి నుండి హద్దులు దాటుతాడు. అతడు ఆ అసలైన స్వభావం దాని నుండి బయటికి వచ్చేస్తాడు. అందుకొరకే ఫుజూరహ, చెడులో పడిపోతాడు, చెడ్డవాడైపోతాడు, పాపాత్ముడైపోతాడు. అయితే చెడు ఏమిటి, పాపం ఏమిటి, విధేయత నుండి బయటికి వచ్చే విషయం ఏమిటి, అది కూడా అల్లాహు తాలా ఆ మనసుకు ఇల్హాం చేశాడు, ప్రేరణ కలిగించాడు. వతక్వాహా, తక్వా అన్న విషయం వింటూ ఉంటారు కదా మాటి మాటికి, భయభీతి అని. కానీ అసలు తక్వా ఏంటి? వికాయ నుండి వచ్చినటువంటి పదం తక్వా. అసలు తక్వా అవలంబించిన వారిని ముత్తకి అంటారు. అలాంటి మనిషినే నిన్న కూడా మనం చదివాము, అత్కా. అత్కా అత్యంత భీతిపరుడు. వికాయ నుండి వచ్చిన ఈ పదంలో మూల భావం ఏమున్నది? తనకు మరియు శిక్షకు మధ్యలో, అల్లా యొక్క శిక్షకు మధ్యలో ఒక అడ్డును ఏర్పాటు చేసుకోవడం. అందుకొరకే శత్రువులు మనపై దాడి చేస్తూ ఉంటే మనం ఆ బాణాలు గాని, తల్వారు గాని, కత్తిపోట్లు గాని మనకు మన శరీరంపై పడకుండా మనం సర్వసామాన్యంగా యుద్ధాలలో, పాత యుద్ధాలలో ఏం చూస్తాము? కుడి చేతిలో తల్వార్ ఉంటే ఎడమ చేతిలో ఏముంటుంది? ఢాలు ఉంటుంది. ఎందుకు? అది మనల్ని ప్రొటెక్షన్ చేయడానికి, కాపాడడానికి. మనం ఏదైతే మనకు మన ఏ శిక్ష పడనున్నదో దానికి మధ్యలో ఒక సాధనం ఏదైతే చేసుకుంటున్నామో దానిని వికాయ అనడం జరుగుతుంది. అయితే తక్వా పాటించడం అంటే ఏంటి? తక్వా పాటించడం అంటే ఆ ఫుజూర్ పనులు చేసి ఏదైతే మనం శిక్షలో పడిపోతున్నామో అవి చెయ్యకుండా ఒక వికాయ, ఢాలును ఏర్పాటు చేసుకోవడం. అయితే అలా చేసుకునే అటువంటి గుణం, ఆ నేచర్ అల్లా మన మనస్సులో ఉంచాడు. మన మనస్సులో ఉంచాడు. ఉదాహరణకు ఒక చిన్న సామెత నేను రోజువారీ జీవితంలోనిది ఇస్తాను. బహుశా మన యువకులు కూడా ఈ క్లాసులో ఉంటారు అని ఆశిస్తున్నాను. బుర్రమని బైక్ వేసుకొని వెళ్తాడు. ఓకే,
బైక్ వేసుకొని వెళ్తాడు. ముందు రోడ్డు మీద వచ్చేసరికి రెడ్ సిగ్నల్ ఉన్నది, ఎర్ర సిగ్నల్. ఇక్కడ ఎవడు చూస్తున్నాడు కావచ్చులే, ఎవడు చూస్తున్నాడు కావచ్చు ఇక్కడ, ఎవడు కూడా అటు ట్రాఫిక్ పోలీసు లేడు కదా అన్నటువంటి ఆలోచనతో రెడ్ సిగ్నల్ ని క్రాస్ చేసి వెళ్దాము అని అనుకునేసరికి అటు పక్కనే ట్రాఫిక్ పోలీస్ అతను కెమెరా తీసుకొని ఉన్నాడు. నువ్వు అలా వెళ్ళావో లేదో అలా చక్కమని ఫోటో వచ్చేస్తుంది, నీది, నీ బండి యొక్క నంబర్ ప్లేట్ది. అంతేకాదు, మళ్ళీ కొంచెం అటు ముంగట దృష్టి పడేసరికి అపోజిట్ లో మన సిగ్నల్ కి ఎదురుగా అటువైపున ఒకవేళ ఆ సిగ్నల్ యొక్క లైన్ ఏదైతే ఉంటుందో దాటామంటే ఆటోమేటిక్ గా మనల్ని క్యాచ్ చేసేటువంటి అక్కడ కెమెరా సీసీటీవీ ఫుటేజ్ ఉంది. అబ్బో, ఇటు ట్రాఫిక్ పోలీస్ అతను ఉన్నాడు, అతను అటువైపున సీసీటీవీ ఫుటేజ్ కూడా ఉంది. అబ్బో, ముందే నేను ఎంతో బతిమిలాడి నాన్నగారితో బండి తీసుకొని వచ్చాను, ఇక నాపై ఏదైనా ఫైన్ వచ్చింది అంటే మెసేజ్ నాన్నగారికి పోతే ఇంటికి పోయిన తర్వాత నన్ను మంచిగా దులుపుతాడు, మంచి కర్ర తీసుకొని నా పెళ్లి చేస్తాడు అన్నటువంటి భయాలన్నీ కూడా గుర్తుకు వచ్చి ఠక్కుమని సుర్రని బ్రేక్ వేసేసి ఆపుతాడు కదా. అర్థమవుతుందా కొంచెం? ఈ ప్రపంచపు ఉదాహరణలు ఎందుకు ఇస్తాను నేను? పరలోక విషయంలో మనకు భయం కలగాలి, పుణ్యాల పట్ల ఆశ కలగాలి, పాపాలు చేసే విషయంలో మనం భయపడాలి. ఇక్కడ కేవలం ఒక పోలీస్ అతను ఉన్నందుకు, ముందు సీసీ ఫుటేజ్ ఉన్నందుకు, డైరెక్ట్ మెసేజ్ వచ్చేస్తుంది అన్నటువంటి భయం ఉన్నందుకు అటు అయ్య కూడా మందలిస్తాడు, లేదా ఇటు పోలీసుడు కూడా పట్టవచ్చు, ఫైన్ కూడా పెద్దగా ఉండవచ్చు. కొన్ని దేశాల్లోనైతే ఎవరైనా రెడ్ సిగ్నల్ క్రాస్ చేశారంటే 24 గంటలు జైల్లో ఉండడం, 24 గంటలు బండి సీజ్ అవ్వడం, ఆ తర్వాత వెంటనే దానికి సంబంధించిన ఫైన్ ఏదో చిన్నగా ఉండదు. ఒక పూటకు నువ్వు ఇంకా లైసెన్స్ రిన్యూవల్ చేయడంలో ఆలస్యం చేస్తే దానికి ఫైన్ ఉంటుంది, కొంచెం తక్కువ ఉండవచ్చు, ఇంకా వేరే ఏదైనా. కానీ రెడ్ సిగ్నల్ క్రాస్ చేస్తే ప్రాణాపాయాలు జరుగుతాయి కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఉదాహరణకు సౌదీ అరబ్లో ఎవరైనా రెడ్ సిగ్నల్ క్రాస్ చేస్తే 3000 రియాళ్ల జరిమానా, 3000 రియాళ్ల జరిమానా. గమనించండి, ఇవన్నీ విషయాలు ఆలోచించుకొని మనిషి ఆ ఒక పాపం చేయడం నుండి ఆగిపోతున్నాడు కదా. సోదర మహాశివులారా, గమనించండి, ఆలోచించండి, ఏ నరక శిక్షను మన కొరకు సిద్ధం చేయడం జరుగుతుందో దాని నుండి మనల్ని మనం కాపాడుకునేటువంటి అవసరం మనకు ఎంతగా ఉంది. అయితే కాపాడుకునేటువంటి మార్గాలు అల్లా మనకు సుగమం చేశాడు అని ఈ ఆయత్ నంబర్ 8లో తెలుస్తుంది. ఈ ఆయత్ నంబర్ 8లోనే ఈ ప్రపంచపు ఉదాహరణలు ఇవన్నీ కూడా నేను మీకు ఇస్తూ వస్తున్నాను. అంటే ఏంటి? ఇలా మనిషి పాపం చెయ్యబోతాడు, కానీ వెంటనే కొన్ని విషయాలు గుర్తుకు వచ్చి, శిక్ష యొక్క భయం అతనికి గుర్తుకు వచ్చి వెంటనే ఎలాగైతే బ్రేక్ వేస్తాడో, తక్వా అన్నది ఆ బ్రేక్. అర్థమైందా? ఈ మనస్సులో పాపాల వైపునకు మన యొక్క మనోవాంఛ కొంచెం ముందుకు సాగుతుంది, కానీ దానికి బ్రేక్ వేసేదేమిటి? మన మనస్సులోనే వమీర్, అంతరాత్మ, రే ఎంతవరకు నా ముందు పోయేది, ఎన్ని రోజులు రా నువ్వు ఇట్లా చేసేది, రేపటి రోజు నీ అంతరాత్మనే నీకు సాక్షిగా ఉంటదిరా, నీ అంతరాత్మ చచ్చిపోయిందారా, ఇంత కూడా నీకు తప్పు చేస్తున్నావు అన్నట్లుగా అర్థం కావట్లేదు నీకు అని మనం మాట్లాడుకుంటూ ఉంటాము కదా సర్వసామాన్యంగా పరస్పరం. అయితే అదే మనసులో ఉండేటువంటి ధ్వమీర్, మనసులో ఉండేటువంటి ఆ అంతరాత్మ ఒకవైపున, ఇంతకుముందు కూడా మనం తెలుసుకున్నాము, మనిషిలో నఫ్సే అమ్మారా,
నఫ్సె లవ్వామా, నఫ్సె ముతుమయిన్నా, ఈ 3 రకాల మనస్సులు ప్రతి మనిషిలో ఉంటాయి. అయితే ఎవరి అమ్మారా పెరిగిపోతుందో అతడు దానికే ప్రాధాన్యతనిస్తాడో అతడు వినాశనానికి వెళ్తాడు. ఎవరి నఫ్సె ముతుమయిన్నా ప్రథమ స్టేజిలో ఉంటుందో అతడే ఉద్ఖులీ జన్నతి, వచ్చేయి నా స్వర్గంలో చేరు అని అల్లా శుభవార్తలు ఇస్తూ ఉంటాడు. అర్థమైందా ఇప్పుడు? ఫఅల్హమహా ఫుజూరహా వ తక్వాహా, ఆ మనస్సులో వేశాడు అల్లాహు తాలా దాని యొక్క చెడు నుంచి తప్పించుకునే మసులుకునే ప్రేరణను ఇచ్చాడు. ఇక ఆ వెంటనే అల్లాహు తాలా ఏమంటున్నాడు? ఖద్ అఫ్లహ మన్ జక్కాహా, ఆ అంతరాత్మను, మనస్సును పరిశుద్ధపరుచుకున్నవాడు సాఫల్యం పొందాడు. సాఫల్యం పొందాడు. శ్రద్ధ వహించండి సోదరులారా. ఇప్పుడు మనం ఆయత్ నంబర్ 9, ఆయత్ నంబర్ 10 ఈ 2 ఆయతుల వ్యాఖ్యానాలు, కొన్ని వివరాలు, దీనికి సంబంధించిన కొన్ని దుఆలు నేర్చుకుందాము. అల్లా అంటున్నాడు కద్. అరబీలో కూడా మీరు చూస్తున్నారు కదా, తప్పకుండా, నిశ్చయంగా. అంటే మనిషి నిజంగానే ఒకవేళ జక్కాహా, మనస్సును పరిశుద్ధపరుచుకున్నాడంటే కద్ అఫ్లహ, అతడు సాఫల్యం పొందడం ఖచ్చితం. అల్లాహు అక్బర్, సుబ్హానల్లాహ్. వాస్తవానికి ఖురాన్ యొక్క మాధుర్యాన్ని కనీసం కొంతపాటైనా గాని అరబీ నేర్చుకున్నప్పుడే మనకు అది అర్థమవుతుంది, తెలుస్తుంది కదా. ఎందుకంటే ఇక్కడ గమనించండి, అల్లా ఏమంటున్నాడు? మన్, ఎవరైతే జక్కా, పరిశుద్ధపరిచాడో, ఆ తన యొక్క మనోవాంఛలు కలిగే అటువంటి ఆ మనసును, ఆ మనోవాంఛలకు బానిస అవ్వకుండా మనసు చెప్పినట్లే నడుచుకుంటూ జీవితాన్ని పాడు చేసుకోకుండా దాన్ని పరిశుద్ధపరుస్తాడో అలాంటి వ్యక్తి కద్ అఫ్లహ, నిజంగా, ఖచ్చితంగా, ఏ డౌట్ లేకుండా అతడు సాఫల్యం పొందాడు, విజయ మెట్లను అధిరోహించాడు. ఫలాహ్ అంటారు కదా, హయ్య అలల్ ఫలాహ్ అని వింటూ ఉంటాము కదా. అదే ఫలాహ్ నుండి అఫ్లహ, మాది ముదక్కర్ గాయబ్ యొక్క సేగా ఇది. భూతకాలం భావాన్ని సూచిస్తుంది. చెప్పే ఉద్దేశం ఏంటి? ఖలాస్, ఇక అతడు సాఫల్యుడయ్యాడు, సాఫల్యం పొందాడు. కానీ అరబీ గ్రామర్ నేను ఇంతకుముందు చెప్పాను కదా పైన కూడా, ఫుజూర్ యొక్క వివరణ. ఇక్కడ చిన్నగా ఫలాహను గమనించండి. ఈ వ్యవసాయ పని చేసే వారిని అరబీలో ఫల్లాహ్ అని కూడా అంటారు. అరబీలో వ్యవసాయ పని చేసేవారిని, మన రైతన్నలను ఏమంటారు? ఫల్లాహ్, ఫల్లాహ్. అక్కడ ఫల్లాహ్ అని ఎందుకు అనడం జరుగుతుంది? అతడు తన యొక్క భూమిలో ఎంతో శ్రమించిన తర్వాతనే అతనికి దాని యొక్క ఫలము కనబడుతుంది, చేతిలోకి వస్తుంది, సంతోషిస్తాడు, అతడు తింటాడు, పిల్లలకు తినిపిస్తాడు, ఏదైనా మిగిలితే కొంచెం బ్యాంక్ బ్యాలెన్స్ కూడా చేసుకుంటాడు కావచ్చు. అలాగే మనస్సు అనేది చెడు వైపునకు చాలా వెళ్తూ ఉంటుంది. మనిషి ఎన్నో బ్రేకులు వేసి అందులో అతనికి ఎంతో శ్రమ పడవలసి వస్తుంది. అప్పుడు గాని అది పరిశుద్ధం కాదు. దాని కొరకే ఫలాహ్ అన్నటువంటి పదాన్ని తీసుకురావడం జరిగింది. ఫలాహ్ నిజంగా దేనినంటారు? మనిషికి ఏ ఏ నష్టాలు ఉంటాయో వాటన్నిటి నుండి అతను దూరంగా ఉండి జాగ్రత్త పడి ఎందులోనైతే అతని కొరకు లాభమున్నదో వాటిని పొందడం.
వాటిని పొందడం. అలా పొందిన వాని గురించే సూరత్ ఆల్ ఇమ్రాన్లో ఏం చెప్పడం జరిగింది? ఫమన్ జుహ్జిహ అనిన్ నారి వఉద్ఖిలల్ జన్నత ఫఖద్ ఫాజ్. ఫమన్ జుహ్జిహ అనిన్ నార్, నరకం నుండి ఎవరినైతే దూరం ఉంచడం జరిగిందో, వౌద్ఖిలల్ జన్న, స్వర్గంలో ప్రవేశింపజేయడం జరిగినదో, ఫఖద్ ఫాజ్. అక్కడ కూడా చూడండి, ఫ కద్, ఇక్కడ కూడా కద్, ఫాజా, ఫౌజ్ నుండి విజయం సాఫల్యం అన్న భావంలో వస్తుంది. ఇక్కడ అఫ్లహ. అర్థమవుతుందా? ఇప్పుడు కొన్ని ఉదాహరణలు నేను చెప్తాను, గమనించండి. ఉదాహరణకు, మనసు అంటది, మన మనస్సులోని మనోవాంఛలు అంటాయి ఏంటి? హాయిరా పడుకోబోయి, ఏంటి నిద్రను వదిలేసి నమాజ్కు పోవడం కదా. కానీ మనం ఆ మనస్సు మాట వినకుండా లేచి నిలబడి మంచిగా వుజూ చేసుకొని వెంటనే నమాజ్కు వెళ్ళామంటే కద్ అఫ్లహ మన్ జక్కాహా. మనసులో వచ్చిన చెడు మాటను అతడు పరిశుభ్రపరుచుకున్నాడు. మనోవాంఛను వినలేదు. పక్కన కొంచెం అంతరాత్మ అలారం ఇచ్చింది, లేదు లేదు మనసు మాట వినకు, నమాజ్ నుండి పడుకోకు, నువ్వు మేల్కొని తొందరగా నమాజ్కు వెళ్ళు. ఆ వెంటనే ఆయతను గమనించండి, వకద్ ఖాబ మన్ దస్సాహా. వకద్ ఖాబ మన్ దస్సాహా, దాన్ని అణచిపెట్టిన వాడు నష్టపోయాడు. ఇక్కడ కూడా గమనించండి, వకద్ అని వచ్చింది, కద్ అని వచ్చింది, అంటే ఖచ్చితంగా ఖాబ, అతడు లాస్ అయ్యాడు, నష్టపోయాడు. మన్, ఎవరు? దస్సాహ. దస్సా అన్న ఈ అరబీ పదం ఏదైతే ఉందో అది కాలుతో నమిలి మట్టిలో కలపడం. అయితే పైన జక్కాహ పదం ఉంది, ఆయత్ 10లో దస్సాహ అన్న పదం ఉంది. ఏంటి ఇక్కడ భావం? కొంచెం శ్రద్ధగా అర్థం చేసుకోండి, వినండి. చూస్తూ ఉన్నారు, మీకు షేర్ స్క్రీన్ చేయడం జరిగింది. మనస్సులో వచ్చిన మనోవాంఛను ఆచరించకుండా దానిని పరిశుభ్రపరిచాడు, అది జక్కా. మరియు దస్సా అంటే ఆ చెడు ఆలోచన మనసులో వచ్చినప్పుడు వెంటనే మరో అలారం ఉంటుంది, అదే అంతరాత్మ, ضمీర్ అని ఉర్దూలో అంటారు. అది మేలుకొల్పుతుంది. ఒకవేళ మనిషి మంచిని వదులుకునే ప్లాన్ అయితే, వదులుకోకు, నీవు చేయడానికి ముందుకు సాగు, ముందుకు వెళ్ళు అని అంటుంది. ఏదైనా పాపానికి ఒడిగడితే మనిషి, వద్దు వద్దు, ఆ పాపం చెయ్యకోని అంతరాత్మ చెప్తుంది. అంతరాత్మ మాటను వినకుండా దాన్ని కాలుతో అణచివేసి దానిని పైకి రానివ్వకుండా, ఆచరణ రూపంలో తీసుకురాకుండా దానిని ఎవరైతే అణచివేస్తాడో ఆ మనిషి తనకు తాను పూర్తిగా నష్టంలో వేసుకున్నవాడవుతాడు. అర్థమైందా? అల్లాహుతాలా మనిషి యొక్క మనసులో మంచి అన్నదేమిటి, చెడు అన్నదేమిటి, అది ఇల్హాం చేశాడు. దానిని అల్లాహుతాలా తెలియబరిచాడు. కానీ మనిషి దానిని ఎలా తెలుసుకోవాలి? ఖురాన్ మరియు హదీస్ ద్వారా. నిన్ననే మనం సూరత్ లైల్లో చదివాము కదా, ఇన్న అలైనా లల్ హుదా వ ఇన్న లనా లల్ ఆఖిరత వల్ ఊలా. అయితే ఆ మంచిని చెడును గ్రహించేటువంటి శక్తి అల్లాహ్ ప్రతి మనిషికి ఇచ్చాడు. మరియు మనిషి ఎప్పుడైతే వచ్చేటప్పుడు ఆలోచనల నుండి తన మనస్సును శుభ్రపరుచుకుని మంచి మాటలో మంచి మార్గంలో నడుస్తాడో, అఫ్లహ, కామియాబ్, సక్సెస్, అతడు సాఫల్యం, విజయం పొందుతాడు. మరియు చెడు ఆలోచన కలిగినప్పుడు మంచిని చెయ్యకూడదు అని, చెడు పని చెయ్యాలి అని ఆలోచన వచ్చినప్పుడు అంతరాత్మ ఏదైతే మనకు అలారం ఇచ్చి ఆ చెడు చెయ్యకు అని, మంచికి ముందుకు వెళ్ళు అని
దాని మాట మనం వినకుంటే నాశనమైపోతాము అని. దీనిని పురస్కరించుకొని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మనకు కొన్ని దుఆలు నేర్పి ఉన్నారు. ఒక దుఆ ఏమిటి? బహుశా ఇంతకు ముందు మన దుఆ క్లాస్లో వచ్చింది కావచ్చు అనుకుంటాను. వచ్చిందా లేదా కొంచెం కన్ఫర్మ్ చేయండి. లేదా అంటే తర్వాత వాట్సాప్ మన గ్రూప్ ఏదైతే ఉందో అందులో ఈ దుఆను రాసి పంపించండి. అల్లాహుమ్మ ఆతి నఫ్సి తక్వాహా వజక్కిహా అంత ఖైరు మన్ జక్కాహా అంత వలియుహా వమౌలాహా అంత వలియుహా వమౌలాహా. అల్లాహుమ్మ ఆతి నఫ్సి తక్వాహా. ఓ అల్లా, నా యొక్క ఈ ఆత్మకు నీవు తక్వా ప్రసాదించు, మరియు వజక్కిహా దానిని శుభ్రపరచు, అంత ఖైరు మన్ జక్కాహా నీవే దానిని శుభ్రపరిచేవానివి. గుర్తుందా? ఆయిషా రదియల్లాహు తన్హా తెలియజేస్తున్నారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎన్నో సందర్భాలలో సజదాలో కూడా ఈ దుఆ చదివేవారు. సజదాలో కూడా ఈ దుఆ చదివేవారు. మరొక సహాబీ, బహుశా జైద్ బిన్ అర్కమే అనుకుంటున్నాను. ఆయన తమ శిశువులకు ఈ దుఆ నేర్పుతూ ఏం చెప్పారో తెలుసా? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మాకు నేర్పారు, మేము మీకు నేర్పుతున్నాము, దీన్ని నేర్చుకోండి, చదువుతూ ఉండండి. ఎందుకంటే మనిషి మంచి వైపునకు వెళ్ళాలనుకున్నా, చెడు వైపునకు వెళ్ళాలనుకున్నా, ముందు స్వయం తన యొక్క ఆత్మనే అతనికి ముఖ్యమైన బాధ్యునిగా ఉంటుంది. ఎందుకంటే మనిషి తన మనసులో రాని ఏ పని చెయ్యడు. తన మనసులో రాని ఏ పని చెయ్యడు. ఏ పని చెయ్యబోయినా గాని మనిషి ముందు మనసులో అది ఆలోచన కలుగుతుంది, సంకల్పం కలుగుతుంది. అందుకొరకే మనకు మాటి మాటికి మన సంకల్ప శుద్ధి చేసుకుంటూ ఉండాలి అన్నటువంటి బోధ మనకు చేయబడింది. ఈ ఖద్ అఫ్లహ మన్ జక్కాహా, ఇందులో మరొక విషయం మనకు తెలుస్తుంది. అదేమిటంటే మనం మనసును కేవలం శుభ్రపరిస్తే సరిపోదు. అది ఏదో ఒక చిన్న ఉదాహరణ అనుకోండి. మీ బట్టలు మాసినాయి, ఏం చేస్తారు? కేవలం నీళ్లు పోసి సబ్బు వేసి వదిలేస్తారా? లేదు కదా. ముందు మనం ఏం చేసేవాళ్ళము? మిషన్లు గిట్లా రాకముందు చేతితో మంచిగా రుద్దే వాళ్ళము. ఎక్కడెక్కడ ఏ మైల ఎక్కువ ఉంటుందో దాన్ని మరింతగా బ్రష్తో రాసే వాళ్ళము. అంతే సరిపోతుందా? లేదు. ఓ 4 సార్లు 4 రకాల నీళ్ళల్లో దాన్ని కుమ్మేస్తూ ఉంటాము. ఇంకా ఏం చేస్తాము? మరి కొంచెం తెల్ల బట్టలేదుంటే నీలి వేసుకుంటాము. ఇంకా ఏం చేస్తాము? ఉల్లారిసిన తర్వాత కేవలం డైరెక్ట్ అలా తొడగము, వాటిని ఐరన్ చేసుకుంటాము, ఇస్త్రీ చేస్తాము. అర్థమవుతుంది కదా ఒక చిన్న మాట. నేను ఎందుకు ఈ సామెత తీసుకొచ్చాను, ఈ ఉదాహరణ తీసుకొచ్చాను? మనం ప్రతిరోజు నమాజ్లో నిలబడిన తర్వాత అల్లాహుమ్మ బాయిద్ బైని వబైన ఖతాయాయ కమా బాఅత బైనల్ మష్రిక్ వల్ మగ్రిబ్, అల్లాహుమ్మ నక్కిని, నక్కిని నుండి గమనించండి. దాని యొక్క భావం మీరు చదవండి హిస్నుల్ ముస్లింలో, లేదా రెయిన్బో వల్ల ముఖ్యమైన దువాలు అని మా పుస్తకం ఏదైతే ఉందో అందులో చూడండి. నక్కిని మినల్ ఖతాయా కమా యునక్క థౌబుల్ అబియద్, ఎలాగైతే తెల్ల బట్ట పిండబడుతుందో, కడగడం జరుగుతుందో, మినద్దనసి మైల్ కుచేల్ అన్ని రకాల మలినాల నుండి, చెడుల నుండి. అయితే ఈ ఉదాహరణ ఇవ్వడం జరిగింది మన రోజువారీ జీవితంలో జరిగేటువంటి. అలాగే మన మనస్సును కేవలం శుభ్రపరుస్తే సరిపోదు. అందుకొరకే అల్లాహుతాలా సుమారు ఇలాంటి మరో ఆయత్ సూరతుల్ ఆలా ఏదైతే ప్రతి జుమాలోని మొదటి రకాత్లో లేదా పండుగ నమాజ్లోని మొదటి రకాత్లో వింటూ ఉంటాము, అక్కడ ఏముంది? ఖద్ అఫ్లహ మన్ తజక్కా వదకర స్మ రబ్బిహి ఫసల్లా. కేవలం శుభ్రపరచుకుంటే సరిపోదు, దానికి మరింత అలంకరణ, దానిలో మరింత ప్రొసీడ్ ముందుగా ఉండడం. అంటే ఏంటి? అల్లాహ్ యొక్క జిక్ర్ చేయడం, నమాజులు చేయడం, పుణ్యకార్యాలు చేయడం, ఇదంతా కూడా చాలా అవసరం. అయితే ఎవరైతే అంటారో నా మనస్సు చాలా శుభ్రంగా ఉంది, నా మనస్సు చాలా తెల్లగా ఉంది, నా మనస్సులో విశ్వాసం చాలా గట్టిగా బలంగా ఉంది అని ఛాతి కొట్టుకొని చెప్తారో, చూడబోతే నమాజులు చెయ్యరు, చూడబోతే ఉపవాసాలు ఉండరు, చూడబోతే పాటలు వినడం మానుకోరు, చూడబోతే వేరే ఎన్నో రకాల ప్రజలకు మోసం చేయడం లాంటి పనుల నుండి దూరం ఉండరు. అయితే దీనివల్ల మనం సరి అయిన సాఫల్యం మనం పొందలేము. అందుకొరకే సోదర మహాశివులారా, ఈ విషయాలు
అల్లాహ్ ఇక్కడ ఏదైతే తెలిపాడో సూరతు షమ్స్ ఆయత్ నంబర్ 8, 9, 10 వీటికి ఆధారంగా మనకు ఇంకా ఎన్నో దువాలు కూడా వస్తాయి. ఉదాహరణకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నేర్పినటువంటి దువాలలో ఒకటి చాలా ముఖ్యమైన దువా. మరొకటి ఏముంది? తిర్మిజీలో వచ్చిన హదీస్, అల్లాహుమ్మ అల్హిమ్ని రుష్ది, అల్లాహుమ్మ అల్హిమ్ని రుష్ది, ఓ అల్లా నాకు నా సన్మార్గం ఇల్హాం చెయ్యి. చూసారా? పైన ఆయత్ నంబర్ 8లో చూస్తున్నారా? ఫఅల్హమహా. ప్రవక్త మనకు దువా ఏమి నేర్పారు? అల్లాహుమ్మ అల్హిమ్ని రుష్ది, ఓ అల్లా నాకు ఇల్హాం చెయ్యి, సన్మార్గాన్ని. వా అఇద్ని మిన్ షర్రి నఫ్సి, మరియు నా యొక్క ఆత్మ చెడు నుండి నీవు నన్ను కాపాడుకో. నా ఆత్మ చెడు నుండి నీవు నన్ను కాపాడుకో. మరియు మీరు రెయిన్బో వల్ల ముఖ్యమైన దువాలో చూడవచ్చు, అక్కడ మరొక దువా ఉదయం సాయంకాలం మనం చదవడానికి నేర్పడం జరిగింది. ఉదయం సాయంకాలం మనం చదువుతూ ఉండాలి అని మనకు నేర్పడం జరిగింది. ఏంటి ఆ దువా? ఉదయం సాయంత్రం మనం చదువుతూ ఉండే అటువంటి దువా, اللهم فاطر السماوات والارض عالم الغيب والشهاده رب كل شيء ومليكه اشهد ان لا اله الا انت. ఆ తర్వాత గమనించండి, అఊదు బిక మిన్ షర్రి నఫ్సి, నా యొక్క ఆత్మ చెడు నుండి నేను నీ శరణలోకి వస్తున్నాను అల్లా. గమనిస్తున్నారా ఈ దువాలన్నిటినీ కూడా? అయితే ఈ విధంగా సోదర మహాశివులారా, ఈ విషయాన్ని మంచిగా అర్థం చేసుకోవాలి. దీని ప్రకారంగా మన యొక్క జీవితాన్ని మలుచుకునే ప్రయత్నం చేయాలి. ఈరోజు మనం అల్లా యొక్క దయతో ఆయత్ నంబర్ 10 వరకు చదివాము. ఆయత్ నంబర్ 10 వరకు చదివాము. అల్లా యొక్క దయతో ఇన్షాల్లా మిగతా ఆయతుల యొక్క వ్యాఖ్యానం, వివరాలు, దానికి సంబంధించిన మరికొన్ని హదీసులు ఇన్షాల్లా రేపటి దర్సులో వస్తాయి. విన్న విషయాలను అర్థం చేసుకునే మరియు వాటిని ఆచరణలో పెట్టేటువంటి సద్భాగ్యం అల్లా నాకు మీకు మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.